నమస్కారం. వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్షకు హాజరైన 3 డిస్కంల సీఎండీలు, ట్రాన్స్కోజే ఎండీ వేసవిలో ప్రతిరోజు 275 నుంచి 285 యూనియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుందని, విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో బ్రౌన్ డౌన్లకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని, వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చూడాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. విద్యుత్ కొనుగోలు తగ్గించి ఉత్పత్తి పెంచేలా అధికారులకు మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. ఆర్జీఎస్ఎస్, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ అమలును మరింత వేగవంతం చేయాలని, పథకాల అమలుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేపట్టాలని దిశానిర్దేశకంగా సీఎం చంద్రబాబు నిర్దేశించిన లక్ష్యం ప్రకారం 6 లక్షల సూర్యఘర్ కనెక్షన్లను ఆగస్టు నాటికి పూర్తి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ శాఖ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల ధార్మిక సమావేశం జరిగింది. ముందుగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ దాసరి శ్రీనివాసులు ఐఏఎస్ ఆర్టీడీ పాల్గొని హిందూ ధర్మం, దాని పరిరక్షణపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో 5 జిల్లాల హెచ్డిటి, జిల్లా మండల కోఆర్డినేట్లు, ఆధ్యాత్మిక వేతనం, కార్యనిర్వహణ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు హిందూ ధర్మం మరియు పర్యవేక్షణపై ఉపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో సింగరకొండ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మదమంచి తిమ్మనాయుడు, దేవస్థాన కమిటీ చైర్మన్ చుండూరి మురళి సుధాకర్ రావు, కొండలరావు తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిటీ ఇరిగేషన్ వెల్స్ అని ఉంటుంది, అంటే 3-4 చిన్నకారు రైతులకి మేము బావులు కట్టుకోవడానికి అప్పుడు లోన్స్ ఇచ్చాము. రికార్డులలో బావులు తగ్గించినట్టుంది కానీ బావులు లేవు. ఏమైందే బాగా ఏంటంటే మన వర్షాన్ని కొట్టుకొని పోయింది. అటువంటి కార్యక్రమాలు మనం చేస్తాం. చెట్లు నాటుతున్నాం అనుకుంటే సంపూర్ణంగా ఆ చెట్టును పెంచాలనేటువంటి విశ్వాసంతో నన్ను ఎవరైనా చెట్లు నాటే కార్యక్రమాన్ని పిలిస్తే దీన్ని సంరక్షించే వాళ్ళు ఎవరైనా, అది సంరక్షించలేకపోతే చెట్లు నాటి ప్రయోజనం లేదు. మళ్ళీ నేను నెక్స్ట్ ఇయర్ వచ్చేసి చూస్తాను ఏ పోస్ట్లో ఉన్నా కూడా, కానీ ఆ చెట్టు మాత్రం బతకాలి. చెట్లు నాటడం మన పిల్లల్ని పట్టించుకోవటం లేదు, కానీ పిల్లల్ని సంరక్షించుకోవడం వాళ్ళని అభివృద్ధిలోకి రావడం చాలా. ఈరోజు మన పిల్లలు విద్యావంతులై ఇప్పుడు కొండలరావు అబ్బాయి అమెరికాలో లా చేశారు. అటార్మీ మామూలు విషయం కాదు, వాళ్ళని అటార్మీ అంటారు అమెరికా. మన దగ్గర లాయర్స్ వాళ్ళు అతి డిమాండ్, వాళ్ళు గంటకింత అని చెప్పేసి వాళ్ళు ఫీజు, అటువంటి చదువు చదివించారు కొండలరావు అబ్బాయి. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే పిల్లల్ని మనం సంరక్షించేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ధర్మపదంలో పిల్లలు పైకి వచ్చారంటే అది వాళ్ళ కృషి, పిల్లలు చెడిపోయారంటే తల్లిదండ్రుల కృషి. అర్థమైంది? అది కృషి, ఇది కృషి. వాళ్ళు పైకి వచ్చారు,
తల్లిదండ్రులు కట్ చేస్తే వాళ్ళు తెలియదు. మన పిల్లల్ని సంరక్షించడంలో మీరు గుడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ పిల్లల్ని చూసుకోవాలి. నేను ఊరికే గుడికి పోయి వచ్చామని చెప్పేసి తల్లిదండ్రులు చెప్తున్నాను. వెళ్ళినా సరే మన సాంప్రదాయం ఎట్లా ఉన్నదో ఆ సాంప్రదాయ ప్రకారంగా వస్త్రాలు ధరించి దేవాలయానికి రావాలని, అలాగే ఎవరికి ఏది ఇష్టమైతే అదే విభూతి కావచ్చు, కుంకుమ కావచ్చు, గంధం కావచ్చు, ఏదైనా సరే మొహాన ధరించి దేవాలయంలోకి రావాలని, అలాగే ఆడవాళ్ళైతే ఈ చీర కట్టుకొని ఆడవాళ్ళు అట్లా దేవస్థానానికి వచ్చేటప్పుడు పూజలు చేసుకునేటప్పుడు రావాలని ఎక్కడున్నాను ఈ భక్తి గురించి సాంప్రదాయం గురించి ప్రచారం చేసి మన హిందూ మతాన్ని అందరూ కూడాను పరిరక్ష చేయాలని ఈ సభాముఖంగా తెలియపరుస్తూ చివరిగా సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధేతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఈ అవకాశం ఇచ్చిన ఈ సభా వారికి నేను సభాపూర్వకంగా నమస్కారాలు సమర్పిస్తూ నేను టెంపుల్కి లేదు, వాళ్ళు కొన్ని పట్టాలు ఇచ్చేస్తున్నారు. ప్లస్ అటువైపు నుంచి గోపాలపురం నుంచి పైకి వచ్చేస్తున్నారు. ఒక చర్చి కూడా కట్టారు. ఇదే కంటిన్యూ అయిపోతే మన గిరిప్రదక్షిణ కూడా ప్రాబ్లం అయిపోతుంది. ప్రతి పౌర్ణమికి ఇక్కడ గిరిప్రదక్షిణ ఉంటుందండి. మొత్తం చెప్పాలంటే అటు వెళ్ళాలంటేనే రోడ్డు మీద మెయిన్ రోడ్లో వచ్చి వెళ్ళాల్సి వస్తుంది. అది ప్రాబ్లంగా ఉంది. ఏదైనా ఈ పంటలు రెవెన్యూ తీసి మనకి ఇంటర్వ్యూ లేకపోతే ఏదైనా అవకాశం ఉందా? చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో మీరు యువగా కంప్లైంట్ చేయొచ్చండి. ఇమీడియట్గా చర్చ విషయం పోలీస్ కంప్లైంట్ చేస్తున్నాం. ఏ పర్మిషన్ ఇమీడియట్ కంప్లైంట్ చేస్తున్నాం. హిందూ ధర్మ చైర్మన్ గారు దాసరి శ్రీనివాస్ గారికి, తిమ్మనాయుడు గారికి, చుండూరు మురళీ సుధాకర్ గారికి, కొండల సంజరెడ్డి కొండల గారికి, ఈ కార్యదర్శి గారికి, పత్రికా విలేకరులకి, తోటి డైరెక్టర్ ట్రస్ట్ బోర్డు డైరెక్టర్లు, ఫ్రీ ట్రస్ట్ బోర్డు డైరెక్టర్లు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ హిందూ ధర్మాన్ని మనం పూర్తి విలువగా పాటించి జాగ్రత్తగా వేది మీద మన ఎక్స్ ఈరోజు సింగరకొండలో జరిగినటువంటి హిందూ ధార్మిక పరిషత్ ట్రస్ట్ చైర్మన్ దాసరి శ్రీనివాసులు ఐఏఎస్ ఆర్టీడీ వారి అధ్యక్షతన ప్రాంతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు బీజేపీ నాయకులైన అద్దంకి అసెంబ్లీ ఇన్ఛార్జ్ జాగర్లముడి యలమందరావు, బాపట్ల జిల్లా ఉపాధ్యక్షుడు ఎంఎల్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, రాష్ట్రీయ స్వయం సేవక్, పలు హిందూ సంఘాల సంస్థలు వారితో కలిసి అద్దంకి పట్టణంలో ఉన్న అతి పురాతనం చెందిన 1000 స్తంభాల ఆలయంకు ఎదురుగా ఉన్న ప్రక్కన చికెన్, మటన్, చేపల షాపులు ఉన్నాయి. ఈ షాపులు అన్ని మాంసపు వ్యర్థాలను డ్రైనేజీలో కలవడం వల్ల కాలుష్యం జరిగి అక్కడికి వచ్చే భక్తులకు దుర్గంధంతో అనేక రోగాలు వస్తున్నాయి. మరొక సమస్య, కపటేశ్వర స్వామి ఆలయం వద్ద రోడ్డు మీద షాపుల్లో అన్యమత ప్రచారం చేయడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి అని అద్దంకి ముండ్లమూరు మండలంలో గోవధ గురించి కూడా చైర్మన్ కు తెలియజేయడం జరిగింది. హిందూ ధార్మిక పరిషత్ ట్రస్ట్ చైర్మన్ అన్ని సమస్యలకు వారు సానుకూలంగా స్పందించి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అద్దంకి బీజేపీ నాయకులు కొత్తమాసు నాగరాజు పాల్గొన్నారు. ఈ
పవిత్ర సంగరకొండ తీర్థంలో కొల్లకమ్మ నదీ తీరాల భవనాసి తటాకం పక్కన ఎంతో చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం, ప్రత్యేక ప్రాంతం. మరి ఈ ప్రాంతానికి ప్రాశస్త్యం గురించి దత్ గారు, చంద్రమౌళి గారు, ప్రభుత్వ గారు, మరి ఈరోజు మన ముఖ్య అతిథులు వారు డాక్టర్ శ్రీనివాసు గారు, వారికి ప్రత్యేకంగా ఈ ప్రాంతం గురించి చెప్పాల్సిన అవసరం ఉండదు. వారి టైంలోనే మన ప్రకాశం జిల్లా అభివృద్ధి పనుల్లో, అంటే ప్రభుత్వ పథకాలు ప్రభుత్వం ద్వారా జరిగే ప్రజలకి పేరు ఎలా చేయాలి అనేది ఆయన తనదైన ముద్ర వేసుకొని పరిపాలన సాగించారు మన ప్రకాశం జిల్లాలో. మరి అలాంటి వారిని ఈరోజు మేము కలవటం మాకు ఆనందదాయకం. ఇందులో మా భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఈ ప్రాంతానికి ఇచ్చేసినటువంటి మేము ఆయన్ని కలవటం మాకు సంతోషం. ఈ సందర్భంగా ప్రధానంగా మరి అద్దంకి పట్టణంలో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడి ఎంతో చారిత్రాత్మకం, ప్రాశస్త్యం ఉన్నటువంటి 1000 స్తంభాల గుడి. ఆ ఎదురుగా చేపల మార్కెట్, పక్కనే మటన్ మార్కెట్, చికెన్, ఇవన్నీ కూడా ఒక 10 షాపులు పెట్టి ఆ వ్యర్థాలు కూడా డ్రైనేజ్లో వేస్తూ ఉన్నారు. ఆ వచ్చిన భక్తులకి ఆ దుర్గంధంతో ఆ గుడిలోకి వెళ్ళాలంటేనే కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. దాని మీద మేము మననే మరి మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ ఎటువంటి ఆర్డీఓ గారిని, కమిషనర్ గారిని కలిసి పత్రం ఇచ్చిన సార్, దాని మీద వారు సానుకూలంగా స్పందించారు. ఇంకొకటి కమటేశ్వర ఆలయం, అది కూడా పురాతనమైన ఆలయం. ఆ ఆలయం ఉన్నటువంటి చాలా దాదాపు సుమారు 22 ఎకరాలు భూమి ఉన్నా కానీ అది ఎవరు ఆక్రమణలో ఉంది. అది మరి కోర్టుల ద్వారా జరగది, కోర్టులు ఉంది కాబట్టి మనం దాని గురించి మన సార్కి చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం ఆ ప్రాంగణం ముందు హైవేకి ఆనుకొని ఉంది. అక్కడే మరి అద్దంకి చారిత్రక తొలిపల్లి శాసనం కానీ అవన్నీ కూడా అక్కడ ప్రతిష్టాపన చేసింది. దాని పక్కనే హైవేకి ఉన్న స్థలాన్ని ఆక్రమించి అన్యమతస్తుడు మత ప్రచారానికి హోర్డింగ్లు పెట్టి అది ఖాళీ చేయకుండా ఆక్రమించున్నాడు సార్. అది కూడా తమను స్వయంగా పరిశీలన చేసి కార్యక్రమం అయిపోయినప్పుడే కొద్దిగా తమను పరిశీలన చేసి కొన్ని తక్షణ చర్యలు తీసుకొని మరి హిందూ ధర్మ పరిరక్షణలో మా పాత్ర మేము కూడా చేయాలి తమరికి అనే విధంగా ఇక్కడ సమస్యలు ప్రధానంగా మీరు నందిరెడ్డి కొండలరావు రాష్ట్ర కన్వీనర్ మా మిత్రుడు, ఆయన ద్వారా కూడా మేము వారం రోజులాడే చర్చించుకొని కొంచెం రాత్రి కలవాల్సింది. నేను కొంచెం వేరే పర్సనల్ ఇష్యూ మీద నేను ఊళ్ళో లేకపోవడం వల్ల ఇప్పుడు దాకా లేట్ అయింది సార్. అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో పారిశుద్ధ్యం లోపించింది. ఎక్కడ పడితే అక్కడ హ్యాండ్ గ్లౌజులు, కాటన్, తాగి పడేసిన మద్యం బాటిళ్లు, కాలం చెందిన మందులు, కాలువ నిండా చెత్త చెదారం, మరుగునీరు తదితర వ్యర్థాలు చేరి అపరిశుభ్రంగా ఉంది. ప్రహరీ గోడ కేవలం 3 అడుగుల ఎత్తు మాత్రమే ఉండడం, అక్కడక్కడ గోడలు పడిపోవడం, రోడ్డున పోయే మందుబాబులు కాంపౌండ్ లోపలికి మద్యం సీసాలు వేయడంతో హాస్పిటల్ ప్రాంగణంలో అత్యవసర సేవా విభాగం పరిసర ప్రాంతాలు అశుభ్రంగా మారాయి. దీనివల్ల అంటు రోగాలు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది.
దీనివల్ల పందులు, ఇతర జంతువులు లోపలికి చొరబడే ప్రమాదం ఉంది. హాస్పిటల్ ప్రాంగణంలో ఖాళీ వాటర్ బాటిల్స్, సర్జరీ తర్వాత వాడి పడేసిన వ్యర్థాలతో డస్ట్బిన్ నిండుకొని ఉంది. అయినా పట్టించుకున్న నాదుడే కరువయ్యారు. ఇప్పటికైనా రాష్ట్ర వైద్య శాఖ మంత్రి వెంటనే హాస్పిటల్ ప్రాంగణం చుట్టూ ప్రహరీ గోడ ఏర్పాటు చేసి ఎక్కడా పారిశుద్ధ్యం లోపం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఇంధన కొరత లేదని, పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా ఇంధన కొరత ఏర్పడుతుందని ముందుగానే డ్రమ్ములు, పీపాలలో పెట్రోల్, డీజిల్ తీసుకువెళ్లి కొంతమంది బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఎవరు అపోహలు నమ్మి పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టవద్దని, ఎక్కువ మొత్తంలో డీజిల్, పెట్రోల్ వినియోగం చేసే వారికి ఏమాత్రం అవసరం ఉంటుందో అంతవరకు ఇంధనం అందజేయడం జరుగుతుందని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆడియో సందేశం మీడియాకు పంపారు. ప్రధానంగా వాహనాలు వాటికి ముందు ప్రాధాన్యత ఇచ్చి ఆ తర్వాత బల్క్గా పెట్రోల్, డీజిల్ కొట్టాలని ఆదేశించారు. రేపటికల్లా ఎటువంటి ఇంధన కొరత లేకుండా అన్ని పెట్రోల్ బంకుల్లో స్టాక్ ఉండే విధంగా చర్యలు చేపట్టామని, పెట్రోల్ బంకుల వద్ద పోలీసుల పర్యవేక్షణ ఉంటుందని కలెక్టర్ రాజాబాబు మీడియాకు తెలియజేశారు. అందరి మీడియా మిత్రులందరికీ నమస్కారం. దిస్ ఇస్ రాజాబాబు, కలెక్టర్ ప్రకాశం. ఇప్పుడు కొన్ని మన పెట్రోల్ అవుట్లెట్స్ లో డీజిల్ దొరకట్లేదు అనేది అక్కడక్కడ వినిపిస్తుంది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ డీజిల్ కొంతమంది బల్క్ గా ప్రొక్యూర్ చేసుకుని తీసుకెళ్ళడం. ఈ రోజు సింగరకొండ టీటీడీ కళ్యాణ మండపం నందు రాష్ట్ర హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల ధార్మిక సమావేశం జరిగింది. అనంతరం సాయంత్రం 3 గంటలకు జరిగిన కార్యక్రమంలో జీవనది గులకమ్మ నదిని కాపాడుకునే ప్రయత్నం ముందుకు సాగాలని, జీవనది గులకమ్మ పుట్టిన గుండ్ల బ్రహ్మేశ్వరం నుండి కొత్తపట్నం దగ్గర సముద్రంలో కలిసే గుండాయపాలెం వరకు ఇరువైపులా కరకట్టలు నిర్మించి పర్యావరణ పరిరక్షణ భాగంగా సేవా సంస్థల భాగస్వాములు కావాలని, కరకట్టలు నిర్మించి పర్యావరణ పరిరక్షణలో భాగంగా సేవా సంస్థల భాగస్వామ్యంతో దేవతా వృక్షాలను నాటి గులకమ్మను పరిరక్షించుకుందామని, అందుకు ఆధ్యాత్మికవేత్తలు, సేవా సంస్థలు ఉద్యమంలో భాగస్వాములు కావాలని అంటూ ఇప్పటి వరకు అనేక విధాలుగా జీవనది గులకమ్మ పరిరక్షణకై పోరాటం చేస్తున్న మన్నం త్రిమూర్తులను, వారి టీమును దాసరి శ్రీనివాసులు అభినందించారు. విద్వాన్ జ్యోతి చంద్రమౌళి మాట్లాడుతూ వందల వేల సంవత్సరాల నుండి జీవనది గులకమ్మ మానవుని అవసరాలతో పాటు జీవరాశిని రక్షిస్తుందని, మనం ఎవరికి వారే చేతనైనంత హాని చేస్తూ గులకమ్మ నది విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నామని, అందుకే నాటి జీవనది గులకమ్మ నేడు పిల్ల కాలువలా తయారైందని, త్రిమూర్తులు లాంటి పోరాటవాదులకు మనం సపోర్ట్ చేస్తూ గులకమ్మ పరిరక్షణకై ఉద్యమించాలని చంద్రమౌళి అన్నారు. జీవనది గులకమ్మ పరిరక్షణ మనందరి బాధ్యత అనే స్లోగన్తో త్రిమూర్తులు ముద్రించిన విలువ కలిగిన జూట్ బ్యాగ్స్ ను దాసరి శ్రీనివాసుల చేతుల మీదుగా ఆవిష్కరించి అక్కడికి విచ్చేసిన ఆధ్యాత్మికవేత్తలకు జూట్ బ్యాగ్స్ అందజేయడం అయినది. దాసరి శ్రీనివాసులు శాల్వాతో సత్కరించి జ్యోతి చంద్రమౌళి రచించిన చంద్రమౌళియం పుస్తకంలో అందజేయడం అయినది. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ స్టేట్ కోఆర్డినేటర్ సందిరెడ్డి కొండలరావు, గులకమ్మ నది సంరక్షణ పోరాట యోధులు మన్నం త్రిమూర్తులు, గాడేపల్లి దివాకర్ దత్తు, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సభ్యులు యలమందరావుతో పాటు పలువురు ధార్మిక సభ్యులు పాల్గొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ తరఫున స్టేట్ కోఆర్డినేటర్స్, కాన్స్టిట్యున్సీ అండ్ మండల కోఆర్డినేటర్స్ ఇచ్చేసిన అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పటి వరకు మీ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా మీ చైర్మన్ గారైన గౌరవనీయులు పెద్దలు మాజీ ప్రకాశం జిల్లా కలెక్టర్ గారైన దాసరి శ్రీనివాసులు గారి సందేశం అండ్ మీ కండిషన్స్, మీ విధి విధానాలు గురించి తెలుసుకున్నారు.
వారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మనిషి పుట్టుకతోనే ఒక ఆధ్యాత్మిక చింతనలో పుడతాడు. తర్వాత మనిషి పెద్దగా కొద్దీ ఒక పశువులాగా రాక్షసులాగా తయారవుతాడు. మళ్ళా లాస్ట్కి ఆధ్యాత్మికంలో ముగియాల్సిందే జీవితం. ఇది అక్షర సత్యం. ఎవరన్నా కాదన్నా, ఆస్తికుడైనా నాస్తికుడైనా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవం. అయితే కొంతమంది ఎవరి ధోరణిలో వాళ్ళు విపరీత ధోరణిలో వెళ్తుంటారు. అది ఆస్తికులైనా నాస్తికులైనా అలాంటి వాళ్ళని ఖండించాల్సిందే. ఎందుకంటే అది ఎవరి వ్యక్తిగతం, ఒకరి మతం ఒకళ్ళు ఇది మాది ఎక్కువ మాది తక్కువ అని ఇది కాకూడదు. భిన్నత్వ ఏకత్వాలైన భారతదేశం ప్రపంచంలో అత్యంత గౌరవంగా పూజించబడే దేశం భారతదేశం. ఎందుకంటే ఇది సనాతన ధర్మాన్ని అనుసరించి కానీ లేక ఇంకా మానవత్వంతో ముందుకు పోయే దేశంగా ఏదైనా సరే, మహిళలను గౌరవించే దేశంగా కానీ ఏదైనా సరే ప్రపంచంలో భిన్నత్వం లేకపోవడం గల మానవతా దేశం భారతదేశం. ఈ భారతదేశంలో పుట్టినందుకు మనం ముందుగా మన మాతృభూమికి, తర్వాత తల్లిదండ్రులకి మనం జన్మలకి రుణపడి ఉండాలి. సరే, ఓకే. ఇప్పుడు ఈ అంశం ఏంటంటే జీవనది గుళ్ళకమ్మ మీద మన గౌరవనీయుల పెద్దలు చైర్మన్ గారు అయిన శ్రీనివాసులు గారు గుండ్ల బ్రహ్మేశ్వరం అంటే నల్లమల అటవీ ప్రాంతంలో పుట్టిన గుళ్ళకమ్మ, అక్కడ నుండి గుండ్ల బ్రహ్మేశ్వరం దగ్గర నుండి కొత్తపట్నం దగ్గర కొండాపాలెం వరకు కలిసే వరకు ఈ దాదాపుగా గతంలో అయితే 3 డిస్టిక్లు ఉన్నాయి. ఇప్పుడు 2 డిస్టిక్లు, ఇప్పుడు 3 డిస్టిక్లు అయినాయి. మార్కాపురం సపరేట్ డిస్టిక్ అయింది కాబట్టి మార్కాపురం, పల్నాడు, ఇప్పుడు మార్కాపురం, ప్రకాశం, పల్నాడు. గుళ్ళకమ్మ ఈనాడు పుట్టింది అని చెప్పలేదు. లక్షల కోట్ల సంవత్సరాల క్రితం పుట్టిన నదులు. అలాంటి నదుల్ని 100 ఏళ్లలో 150 ఏళ్లలో దౌర్భాగ్యం బట్టి పాడు చేసుకుంటున్నాం. నదికి సహాయం చేయడం తెలుసు తప్ప ఎవరిని బాధించడం తెలియదు. పరోపకారాయ ఫలంతి వృక్షాః పరోపకారాయ వహంతి నద్యాః పరోపకారాయ దుహంతి గావః పరోపకారార్థమిదం శరీరం అంటారు సంస్కృతంలో శ్లోకంలో. వృక్షాలు ఎందుకు పడనిస్తాయి? వాటి కోసం కాదు, మన కోసం. పరోపకారాయ ఫలంతి వృక్షాః పరోపకారాయ వహంతి నద్యాః. నదులు ఎందుకు ప్రవహిస్తాయి? పరులకు ఉపకారం కోసం. పరోపకారాయ దుహంతి గావః. మనం పవిత్రంగా చూసుకునే గోవు పాలన ఎందుకు ఇస్తుంది? దాని దూడగెట్ట కావాలి, కొద్దిగా దాని గొంతుకు దొరుకునేంత మన కోసం ఇస్తుంది. ఈ ప్రకృతిని చూసి, వృక్షాలను చూసి, నదుల్ని చూసి, పశువుల్ని చూసి మనిషి బుద్ధి తెచ్చుకోవాలి. ఈ శరీరం అనేది పరుల ఉపపదార్థము అని తెలుసుకోమంటాడు ఒక మహాకవి సంస్కృతంలో. ఈ మేఘం ఊరికే ఆకాశంలో సాగే మేఘం నీళ్లతో తొడుపుతుంది నేలని. మొక్క గొంతు తొడుపుతుంది, నేల గొంతు తొడుపుతుంది, మనిషి గొంతు తొడుపుతుంది. అట్లాంటి గుళ్ళకమ్మని రక్షించుకోవడానికి ఇచ్చిన గొప్ప యజ్ఞం ఇంకొకటి ఉండదు. ఆ పవిత్ర యజ్ఞంలో మీరందరూ భాగస్వాములు అవుతున్నారు. మీ అందరికీ నమస్సు తెలియజేస్తూ అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ పెట్రోల్ డీజిల్ సమస్యపై మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ దొరక్క రవాణా సంస్థ సంభవించిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? తక్షణమే ఇంధన సరఫరా పునరుద్ధరించాలని అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా
పెట్రోల్ డీజిల్ అందక ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మీరు అందరూ చూస్తున్నారు. నిజంగా ఇది ప్రభుత్వ లోపమా లేక కృత్రిమంగా సృష్టిస్తున్నటువంటి ఏంటి అనేది తెలుసుకోవడానికే ఈరోజు నేను దాదాపు ఒక 50 మంది డీలర్స్తో మాట్లాడాను. వాళ్ళు మెయిన్ ఆఫీస్ వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. అసలు ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఇది ఎందుకు జరుగుతుంది అనే దానికి తెలుసుకోవడానికి ప్రయత్నించాను. దానిలో నాకు తెలిసినటువంటి కొన్ని నిజాలు ఏంటంటే, భారతదేశంలో మొత్తంలో కూడా ఎక్కడా కూడా ఇటువంటి ఇబ్బంది లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు వస్తుంది అంటే, పెట్రోల్ డీజిల్ మీద సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఎక్సైజ్ డ్యూటీ వేయటము, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కొంచెం ఎక్సైజ్ డ్యూటీ ఆర్ వ్యాట్ వాట్ ఎవర్ మేబీ ది ట్యాక్స్ వేయటం జరుగుతుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ది దాదాపు 13 రూపాయల వరకు ఉంది. స్టేట్ గవర్నమెంట్లో మిగతా అన్ని స్టేట్లలో దాదాపు 4 రూపాయల వరకు ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 8 రూపాయల వరకు ఉంది. దాని వలన డీలర్స్ ఎవరికైతే ఆంధ్రప్రదేశ్కి సప్లై చేస్తున్నారో ఆ నష్టాన్ని భరించలేక వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రానికే సప్లై చేయటం తగ్గించుకున్నారు అనేది ఎవరైతే డీలర్స్ దగ్గర నుంచి నాకు వినిపిస్తున్న మాట. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రజల అవసరాల కోసం ఈవెన్ ఎమర్జెన్సీ సేవలైనటువంటి 108లు కూడా ఆగిపోవటం మనం చూసాము. అదేవిధంగా రవాణా వ్యవస్థ మొత్తం కుంటుపట్టం మనం చూస్తున్నాము. దాంతోపాటు ముఖ్యంగా రైతులు ఎవరైతే పంట చేతికొచ్చే కాలానికి కావాల్సినటువంటి యంత్రాలకు కావాల్సినటువంటి డీజిల్ కూడా అందక ఎంత ఇబ్బందులు పడుతున్నారో మీరు చూస్తున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి ఏదైతే ఆ వ్యాట్ కానివ్వండి, ఎక్సైజ్ డ్యూటీని కానీ తక్షణం మిగతా రాష్ట్రాలతో పాటు తగ్గించి ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ సప్లై బాగుండేలాగా చూడాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.